ఒక్కడవే ఈ వెస్టేజ్ లో టీం పవర్ ఉంటుంది అని చెప్పాడు. సో ఇక్కడ మరి వీళ్ళందరూ మీకు తెలుసా సార్ అని అడిగాను. ఈ 60-70 మంది ఎట్ట పెట్టారు సార్, వీళ్ళందరూ మీకు తెలుసా? నాకు తెలియదు ఆయన, నాకు తెలిసిన వాళ్ళు నా చుట్టాలు బంధువులు 10 మందికి చెప్పారు. ఆ 10 మందిని మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద క్లారిటీ ఇప్పించడంతో వాళ్ళకి తెలిసిన చెప్పుకుంటా ఈరోజు 60-70 వేల మంది నెట్వర్క్ ఫామ్ అయిందండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఇంకొక మాట అన్నాడు సార్ నన్ను, ఈ బిజినెస్ లోకి నేను ఎందుకు రావాలి సార్ అంటే, సార్ మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అన్నాడు నన్ను. సార్ నాకు ఒక 7 years అయిందన్న. మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎప్పుడన్నా ఒక పెళ్లికి ఫంక్షన్కి కలిసిపోయారా అన్నాడు. కళ్ళ మీద నీళ్ళు దిగింది. ఎప్పుడు పోయాను సార్? ఎందుకంటే పోయాను సార్ ఎప్పుడు అన్నాడు. మా పెళ్లికి తిరుపతి పోయింది. ఆ ఫోటోలు ఏమన్నాయి, తర్వాత ఫోటోలు ఏవి లేవు. ఎందుకు లేవంటే షాప్ పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి పోతే నేను కూర్చోవాలి, నేను పోతే అది పరిస్థితి. ఇంకెప్పుడు దాకా ఇది సాగు పోయిన దాకా ఒకరే బయటికి పోతున్నారు, ఫోటోలు ఒకరే ఉంటాం, ఇద్దరు ఉండేది అక్కడ. సో ఇది అర్థమైంది. ఆ మాట అంటే సారు ఎందుకు అడిగాడా? సురేష్, నీవు ఉన్న పనిలో ఇది నీ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు చేసే పనిలో నువ్వు చేసుకుంటే వస్తాయి, చేసుకోకపోతే రావు. చేసుకున్న రోజు వస్తాయి. నా పరిస్థితి ఏంటంటే, నేను 6.5 సంవత్సరం నుంచి ఇందులో పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక ఫంక్షన్ ఉందనో, పెళ్లి ఉందనో, లేకపోతే ఒక తిరుపతితో గోవా పోయినా కానీ నా ఇన్కమ్ మాత్రం ఆగదు. ఎందుకంటే నా కింద టీం పనిచేస్తుంది. నువ్వు ఎందుకు ఈ షాప్లోనే అతుక్కుపోయినావు అంటే, నీ కాడ ఎవరు పనిచేసే వాళ్ళు, నువ్వు పని చేసుకుంటే తింటావు, పని చేయకపోతే అప్పుడు అర్థమైంది సార్. టీం వర్క్ ఉంటే అంటే మన కింద నెట్వర్క్ కనుక ఉంటే, పని చేసేవాళ్ళు మన కింద ఉంటే, మనం ఉన్నా లేకపోయినా మన ఇన్కమ్ అనేది ఆగదు. ఇది ఒకటి బాగా నచ్చింది సార్. ఇంకొక మాట అన్నాడు సారు, ఈ పాయింట్ బాగా నాకు కనెక్ట్ అయింది. ఆయన అనేది ఏంటంటే, నువ్వు 8 లక్షలు పెట్టుబడి పెట్టి షాప్ పెట్టు. ఎంత? 8 లక్షలు పెట్టుబడి షాప్ పెట్టు. ఇది పొరపాటున నీకు ఏదైనా ఇబ్బంది జరిగి ఇప్పుడు పని చేయటం ఆగిపోతే నీ భార్య ఈ షాప్ రన్ చేస్తుందా అని అడిగాడు. చేయగలరా? చేయలేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు లేకపోతే నీ ఇన్కము మళ్ళీ నీ భార్య బిడ్డ రోడ్డు మీదకి వస్తాడు. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, 6.5 సంవత్సరం నుంచి నేను రూపాయి పెట్టుబడి పెట్టలేదు. ప్రతి చోటకి వెళ్ళి క్లారిటీగా మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నాను. నెలకు 10 లక్షలు వస్తుంది. పొరపాటున నాకేదన్నా ఇప్పుడు ఇబ్బంది జరిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అంటే, నేను చనిపోయినా కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఈ డబ్బులు నా భార్యకి వస్తాయి అన్నాడు. అంటే నేను లేకుండా పోయినా కానీ నెక్స్ట్ నేను ఎక్కడైతే ఆపేశానో అక్కడి నుంచి నా భార్యకి డబ్బులు పడతాయి. ఆ తర్వాత నా భార్య బతుకున్నంత కాలం డబ్బులు వస్తాయి. నా భార్య చనిపోయిన తర్వాత అదే ఇన్కమ్ నా పిల్లలకు వచ్చింది. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చెక్ చేసుకోండి. మీరున్న రంగంలో మీరు పని చేసుకుంటేనే వస్తాయా, మీరు లేకపోయినా వస్తాయా? పని చేస్తేనే వస్తాయి. సో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, నాకే కాదు సార్, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇంతకంటే గొప్ప అదృష్టం, వరం ఇంకెక్కడా లేదు. ఇది నేను క్లియర్గా చెప్పగలను. ఓకేనా? సో ఇది నేను ఆ రోజు తెలుసుకున్నాను సార్. తెలుసుకొని డిసైడ్ అయ్యి ఈ వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 63,000. నేను కంపెనీలో చేరింది 16 నెలలు అవుతుంది. బట్ ఫుల్ టైం చేయబట్టి అంటే బుర్ర కత్తిగా ఓపెన్ అయ్యి ఇగోని కత్తి దించుకొని సిస్టానికి తగ్గట్టుగా వర్క్ చేయబట్టి 10 నెలలు అయింది. ఓకేనా? ఈ 10 నెలల నుంచి కూడా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాం. నెలకి 63,000 వస్తుంది. సో ఇది షార్ట్ జర్నీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక విషయం చెప్పి క్లోజ్ చేద్దాము. ఇప్పుడు డబ్బులు వస్తాయి అన్నారు. దీంట్లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్పారు, ఇక్కడ నేను కూడా చెప్పాను. ఇక్కడ మరి డబ్బులు ఎలా వస్తున్నాయి, అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి? ఇంకొకటి అన్నారు, ఈ కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో 2 ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, 2 ఏంటి? ఫస్ట్ ఏంటి? 2 ఇప్పుడు ఈ 2 ఒకే ఇంట్లో ఉండవు. మీరు గమనించండి. ఏడన్నా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఎందుకంటే వాటి రెండింటికి వైరం, అందుకని ఉండదు. ఈ 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది. అందుకే నేను చాలా ప్రతి ఇంటికి నాకు కొంచెం ఇబ్బందులైనా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంత చదివిన వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు నో అన్నా, వాళ్ళు అవమానించినా, వాళ్ళు ఎన్ని ఫింగర్ క్వశ్చన్లు అడిగినా కానీ వీటన్నిటిని తట్టుకొని ఫీల్డ్లో పొందకపోవడానికి కారణం ఏంటంటే, జనాలకు అవగాహన లేదు. భగవంతుడు మనకి అవగాహన ఇచ్చాడు, వాయిస్ ఇచ్చాడు. దీని ద్వారా చాలా మందికి
ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, తద్వారా ఉపాధి కల్పించవచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో మాత్రమే ఈ వెస్టేజ్లో నేను మొదలుగా. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లింగ్, మాకు ఇందాక నుంచి ఒక పదం గురించి మనం మాట్లాడుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్. ఈ కంపెనీ పేరేంటండి? ఏంటి? మళ్ళీ వెస్టేజ్ అనేది కంపెనీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇందులో ఆరోగ్యం ఏ విధంగా వచ్చింది, ఆదాయం ఏ విధంగా వచ్చింది, ఇది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆరోగ్యం అనేది ఉందా పోయిందా? ఉందా? అయ్యా ఉందన్నారు, మళ్ళీ పోయిందన్నారు. ఓకే సార్, మాకు అన్ని అవయవాలు బాగున్నాయి సార్, ఏ జబ్బు లేదు మన చేతులు ఎత్తండి. మన ఏం బాలా? ఓకే, చెక్ చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్ సార్. అనుకుంటుంటాము మనం ఉన్నాయని అనుకుంటాం, బట్ ఏదో ఒక లోపం ఉంది. అయితే మీరు దాని గురించి మాట్లాడడానికి గురువు గారు వస్తారు నెక్స్ట్. ఆరోగ్యం గురించి ఎక్కువ డెప్త్కి వెళ్దాం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే బాగా గమనించండి, మనం ప్రతి ఇళ్లలో జబ్బులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రతి ఇళ్లలో జబ్బులు ఉన్నాయి. ప్రతి ఇంట్లో వాడే ప్రొడక్ట్ ఒకటే. ఇంచుమించుగా చూడండి, మీరు ఏ ఇంటికన్నా పోండి, 2-3 రకాల బ్రాండ్లు ఉంటాయి. సంతూర్, మైసూర్ శాండిల్, చెప్పండి, లక్స్ బుక్స్ ఏదో ఒకటి. సబ్బులు, ఆయిల్ చూడండి, రుషి గోల్డ్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, పాండ్స్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ను, క్లినిక్ ప్లస్, మేరా. సో మీరు చూడండి, ఇంట్లో ప్రతి ఇంట్లో వాడే ప్రొడక్ట్ ఒకటే. ఓకేనా? ప్రతి ఇంట్లో జబ్బులు కామన్ గా ఒకటే. ఇప్పుడు మీరు నేను చెప్పలేదు సార్, అందరూ ఒకటే వాడుతున్నాం, అందరిలో జబ్బులు ఉన్నాయి అంటే ఏం సార్? మళ్ళీ చెప్తున్నా, అందరూ ఒకటే వాడుతున్నాం, అందరిలో జబ్బులు ఒకటే ఉన్నాయి ఇంచుమించుగా. అంటే దాని అర్థం ఏంది? మనం వాడే ప్రొడక్ట్స్ బాగున్నాయా బాగా? ఈ చేతే చూపిస్తాను. ఇక్కడ లేడీస్ లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడేవాళ్ళు ఎంతమంది? ఎత్తండి. అదే యాడ సరిగ్గా ఎత్తట్లా, అసలు వంటలే చేయట్లేదా? ఓకే, రైస్ నిజంగా చెప్పండి, సన్ఫ్లవర్ వెరీ గుడ్. దీని గురించి ఒక మాట చెప్తే మీరు వాడేది క్వాలిటీయా, క్వాలిటీ లేదని అర్థం. నాది కాదు కాబట్టి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎంత పడుతుంది మేడం లీటర్ సన్ఫ్లవర్? ఎంత? 120. నాకు ఇది లెక్కలో లీటర్ ఎంత పడుతుంది? 120. అయితే మీరు బాగా గమనించండి, లీటర్ ఎంత పడుతుంది? నాది కాదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఏ నూనెైనా ఒరిజినల్గా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ, కేజీ నూనె రావాలంటే 3 కేజీలు పప్పు వేయాలి. ఎంత వేయాలా? ఎంత రావాలంటే 1 కేజీ రావాలి. కేజీ పప్పు వచ్చి పొద్దు తిరుగుడు పప్పు, పిచ్చి పప్పు వేసుకోండి. ఒరిజినల్ 200 ఉంది, సరే మొక్క వేసుకోండి. కేజీ పప్పు వచ్చి తిక్క పప్పు 130 రూపాయలు. ఎంత? 130 ఎంత? 390 రూపాయలు పప్పు అవసరం అవుతుంటే నూనెకి 120 కట్టిస్తున్నాడు. వేరుశెనగ గుండ్లు 130-140 కేజీ, 3 కేజీలు అంటే 420 రూపాయలు ఖర్చు అయింది. అట్లాంటి నూనెని 150 రూపాయల ప్యాకెట్. ఇంకా దారుణం ఏంటంటే మీ కడుపులో కట్టించండి, దేవుడు పోసే నువ్వుల నూనె. మన నేల కనుక్కున్న లీటర్ 180 అంటది. నువ్వులు 130 ఉన్నాయి. 130 ఎంత? 390. నువ్వుల నూనె 180 వస్తుంది. దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు, మరి నాకన్నా మంచిది పోయినరా. మరి ఏం చెప్తాయినా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే 400 రూపాయలు పప్పు అవసరం అవుతుంటే నూనె ఎంతకు వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఈ ఒక్క ప్రోడక్ట్ గురించి మీరు ఇంటికి ఎవరైనా రీసెర్చ్ చేయండి. మనం వాడేది నూనె కాదు మీకు అర్థమైపోతుంది. మీకు ఎందుకు చెప్పానంటే మనం రెగ్యులర్గా మన ఇంట్లో వాడుకునే ఇంకొక చెప్తాను మీకు. పేస్ట్ లేని రోజుల్లో పళ్ళ డాక్టర్ లేరు. ఏం సార్? పేస్ట్ లేని రోజుల్లో పేస్ట్ చేంజ్ చేసినట్టు పేస్ట్ వాడుతుందంటే పళ్ళ డాక్టర్లో